నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బాపట్ల జిల్లా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అద్దంకి నియోజకవర్గం కొరిసిపాడు మండలం మెదరమెట్ల గ్రామ పంచాయతీలో గాంధీ బొమ్మ నుండి స్మార్ట్ బజార్ వరకు ప్రజలతో ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్. అనంతరం మెదరమెట్ల సెంటర్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మానవాహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న వాళ్లు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. మెదరమెట్ల సెంటర్లో ప్రజలతో స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తో కలిసి జీఎస్టీపై అవగాహన కల్పించేందుకు మెదరమెట్ల గ్రామంలోని రిలయన్స్ మార్ట్ కు వెళ్లి వినియోగదారులకు అవగాహన కల్పించారు. డ్రైనేజ్ విపరీతం వస్తుంది. మన డ్రైనేజ్ కట్టాం కదా, సరిపోతుంది. ఒక్కరు చూడాలి సార్. ఇది పెద్ద విలేజ్, దాదాపు 10,000 మంది ఉంటారు పాపులేషన్. ఓటింగ్ అంతా 12,000-13,000 చక్కగా ఉంటారు. అద్దంకి నియోజకవర్గం మెదరమెట్లలో రిలయన్స్ మార్ట్లు వినియోగదారులతో జీఎస్టీ తగ్గింపుపై మాట్లాడారు జిల్లా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. ఏ వస్తువులు 12% నుంచి 5% ఏ వస్తువులు 28% నుంచి 15%. అంటే ఒక్కో స్లాబ్ మీద 10%, దీని మీద 7 తగ్గింది, దీని మీద 10% తగ్గింది. ఈ వస్తువులు ఏం తగ్గింది అనేది ఒక మన షాప్ లో ఒకటి పెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళి ఓటు పెట్టిన జనానికి అర్థమైంది. ఫర్నిచర్ తగ్గినాయి, ప్రెషర్ కుక్కర్స్, కిచెన్లు, నీళ్ళు, మిషన్ షెడ్ తగ్గినాయి, శానిటరీ నాప్కిన్స్ తగ్గినాయి. బాగుంటుంది అది. మీరు మన షాప్లన్నింటికి యూనియన్ ఉందా? మీరేనా? మీరు ఒకసారి సపరేట్ మనం తగ్గించేది ఉపయోగపడాలి. సార్ వాల్యూ అడిషనల్ డిస్కౌంట్ సార్. జిఎస్టీ కాకుండా అది పోతున్నాయి. నుంచి ఏ స్లాబ్ లోకి వచ్చినాయి సార్. అది మనకు ఇచ్చారు, నువ్వు డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేస్తే పబ్లిక్ అర్థం కావాలి. మనం కొంటున్న దాంట్లో గవర్నమెంట్ ప్రభుత్వాలు అంతకుముందు 4 స్లాబ్లు ఉండే, ఇప్పుడు దాన్ని 2 చేసినాయి. దీనివల్ల మనకి ఇంత మిగులుతుంది, మనకి ఇంత నష్టాన్ని నుంచి తగ్గించేది అనేది ప్రజలకు తెలియాలి. అందుకని కంపల్సరీ డిస్ప్లే చేయాలి. మీరు రోజు ఎంత సేల్స్ ఉంది? మీకు 2 lakhs రోజు 2 lakhs ఉంది అంటే నెలకి 60 లక్షలు 70 లక్షలు సేల్ చేస్తాం. 60 లక్షలు అంటే 70 లక్షలు అంటే నీకు ట్యాక్స్ రూపంలో 5 అంటే మీకు దాదాపు అంతే అంత కాదా? అంతే సార్. 3 లక్షలు తగ్గిద్దా? అంతే సార్. స్లాబ్ లెక్క ప్రకారం అదే అంటున్నారు. సో అందులో కాబట్టి 12 ఉండేదా ఏమన్నా స్లాబ్లు? మొత్తం 4 స్లాబ్లు ఉన్నాయి సార్. ఫస్ట్ 5% వచ్చింది. పరిశుభ్రతను ప్రజలంతా ఒక అలవాటుగా మార్చుకుని ఎవరి ఆరోగ్యం వాళ్లు కాపాడుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శనివారం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రితో కలిసి జీఎస్టీ అవగాహన కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ మన ఇంట్లో ఎంత శుభ్రంగా ఉంటామో ప్రతి గ్రామం పట్టణం అంత శుభ్రంగా ఉంచాలన్నారు. ఇక నియోజకవర్గంలో పలు గ్రాంట్ల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. నా చెప్పారు ప్లాస్టిక్ ఓడి మీద పడేసి అదేళ్ళు మళ్ళీ డ్రైన్లో పడి డ్రైన్లన్నీ బ్లాక్ అయిపోయి మళ్ళీ మేము వచ్చినప్పుడు మా రోడ్లు బాగాలేవు, మా డ్రైన్లు బాగాలేవు, వాసన వస్తున్నాయని మీరు మాకు చెప్పి ఇవన్నీ కాకుండా అదొక్కటో నేను కలెక్టర్ గారు లేకపోతే మన అధికారులు చేస్తే శుభ్రపడదు.
మన ఇంట్లో మనం ఎట్లా శుభ్రంగా మనం కుటుంబాలు అందరూ కలిసి పెట్టుకుంటాము, మన గ్రామం కూడా గ్రామస్తులు అందరూ కలిసి శుభ్రంగా పెట్టుకుంటేనే అది శుభ్రంగా ఉంటుంది అనమాట. అందుకని ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ప్రతి 3వ శనివారం ఏదో ఒక టౌన్లో కానీ ఏదో ఒక గ్రామంలో కానీ ప్రజలకు అవగాహన చేసే కార్యక్రమాన్ని చేపట్టమన్నారు. ఈ పాడు మండలం మేదమెట్లలో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ప్లాంటేషన్, దీంతోపాటు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ గురించి కొన్ని దుకాణాల్లో ఇంట్రాక్షన్ కూడా చేయటం జరిగింది. జిల్లాలో మొన్న జరిగినటువంటి స్వచ్ఛతా హీ సేవ 2 వారాల ఇంటెన్స్ క్యాంపెయిన్లో రాష్ట్రంలోనే అతి ఎక్కువ క్లీనినెస్ టార్గెట్ యూనిట్ని ఐడెంటిఫై చేసి దాన్ని జిల్లాలో క్లీన్ చేయటం జరిగింది సార్. రాబోయే ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పటికే 265 రెవెన్యూ గ్రామాలు ఉండి ఓడిఎఫ్ ప్లస్ 145 మాత్రమే అయినట్లయితే రాబోయే 3 నెలల్లో ఓడిఎఫ్ ప్లస్ అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉండాలి, గ్రే వాటర్ మేనేజ్మెంట్ ఉండాలి, అలాగే IHHLs కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసి జిల్లాని కూడా ఓడిఎఫ్ ప్లస్ దిశగా తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ ఉన్నాం సార్. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్రంలోని చెరువుల ఆక్రమణలను తొలగించడానికి హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పుడు ఉన్న వాచ్డాగ్ కమిటీ సమర్థవంతంగా పనిచేసి ఆక్రమణలను తొలగించడంలో వైఫల్యం చెందిన కారణంగా మరింత సమర్థవంతంగా పనిచేయడానికి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలను తొలగించడానికి ఏర్పాటు చేసిన హైడ్రా తరహా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ రోజు జిల్లా కలెక్టర్కు మరియు జాయింట్ కలెక్టర్కు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిసర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. మొత్తం 90% ఉన్న కబ్జా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే హైడ్రా తరహాలో మన ఏపీలో కూడా గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ పంపించమని ఇక్కడ మేము అడుగుతున్నట్టు ఒక నివేదికను పంపించమని కోరడం జరిగింది. అలాగే జేసీ గారిని కలిసాము. జేసీ గారిని కలిసి చెరువుల మీద ఎప్పటికప్పుడు మీరు నివేదికలు తెప్పించుకొని ఒక గ్రౌండ్ స్థాయిలో ఒక పర్యటనలు పెట్టి వాస్తవాలు తెలుసుకొని మొత్తం 90% ఉన్న కబ్జాలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. ఫిజికల్గా చాలా వరకు చెరువులు కనుమరుగైపోయేవి, వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది. దృష్టి పెట్టడం చెప్పడం జరుగుతుంతో పాటు 386 జీవో ఒకటి ఉంది మనకి. వాచ్డాగ్ కమిటీ ఒకటి ప్రతి 3 monthsకి ఒక మీటింగ్ అరేంజ్ చేసి మొత్తం నివేదికలు తెప్పించుకొని మొత్తం ఆక్రమణలు తొలగించాలని చెప్పి 2007లోనే ఇచ్చారు. ఈ రోజుకి అది వచ్చి కూడా మనకి 18 ఏళ్ళు అయిపోతుంది. కానీ ఆక్రమణలు తొలగించలేకపోగా మరింత పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎప్పటికైనా జరుగుతున్న పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క జిల్లాలోనున్న ఈ 2900 చెరువులు కూడా ఆక్రమణలు తొలగించడంతో పాటు గడ్డలు కూడా ఇప్పుడు వరహాల గడ్డ ఇలా అనేక గడ్డలు ఈరోజు కనిపించుకొని పోతున్నాయి. దాంతోపాటు త్వరలోనే మేము జంజావతి సాధన సమితి ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు ఒకటి వేయాలనుకుంటున్నాం. ప్రతి గ్రామం నుంచి కూడా ఒక కమిటీ 75 గ్రామాలు ఉన్నాయి మొత్తం మనకి జంజావతి 5 గ్రామాలు. ఈ యొక్క వారం రోజుల్లో స్టార్ట్ చేస్తాం ఆ పని. జంజావతి 5 గ్రామాలు. చోడవరం నియోజకవర్గం నందలి వెలంకాయలపాలెం నుండి గంధవరం వరకు గల రహదారి గత కొన్ని సంవత్సరాల నుండి తీవ్రంగా దెబ్బతినడం వలన వేలాది మంది వాహనదారులు ప్రజలు అనునిత్యం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రహదారికి మంజూరైన నిధులు పక్కదారి పట్టడం వలన ఈ రహదారి నిర్మాణ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది. అధికార కూటమి భాగస్వామిగా జనసేన పార్టీ ఈ రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణికుల బాధలను గమనించి సుమారు 50 కిలోమీటర్ల మేర గల ఈ రహదారి మరమ్మతులకు సంకల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇన్ఛార్జ్ PVSN రాజు సూచనల మేరకు 4 మండలాల ముఖ్య నాయకులు రోలుగుంట, రావికామతం, బుచ్చయ్యపేట, చోడవరం 50 కిలోమీటర్ల రహదారిని నిశితంగా పరిశీలించి ఎక్కడికక్కడ మరమ్మతులు చేశారు.
రోజు సందర్భంగా 3 తాగునీటి బోర్లు ప్రారంభించారు విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ. అనకాపల్లి జిల్లాలో చోడవరం నియోజకవర్గం అందరి అభిమాన నాయకులు చోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నేత ఎన్ఎస్ రాజు జన్మదినం సందర్భంగా విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ ఆధ్వర్యంలో వడ్డాది గ్రామంలో స్థానిక పెద్ద బజార్ వీధిలో సుమారు 3 బోర్లు వేయడం జరిగింది. రోజున మరి మన అందరి అభిమాన నాయకులు, మన అందరి అభిమాన ఎమ్మెల్యే గారు, చోడవరం ఎమ్మెల్యే గారు కేఎస్ఎన్ఎస్ రాజు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఆయన జన్మదినం రోజున మరి వడ్డాది కూటమి నాయకులందరూ కలిసి మరి ఎవరు చేయలేని విధంగా చోడవరం నియోజకవర్గంలో ఎక్కడా చేయలేని విధంగా వడ్డాదిలో ఈవేళ బ్రహ్మాండంగా 3 బోర్లు మరి ఆయన జన్మదిన శుభ సందర్భంగా ప్రజలకు అంకితం చేశారు. నిజంగా ఈ వడ్డాది నాయకులందరికీ మెయిన్ అందరికంటే ముందు మా అల్లుడు రసూల్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం చేసినందుకు మరి మీ గ్రామంలో చేస్తున్నందుకు మాకు కూడా అసూస్తుంది. మరి మేము కూడా చేయాలనుకుంటున్నాం. మరి నేను రసూల్ గారు చెప్పినట్టునే రసూల్ మరి మాకు కూడా మరి మా గ్రామాల్లో కూడా బుచ్చిపేట హెడ్ క్వార్టర్ కూడా 2 పంపించమని అడిగితే తప్పకుండా 2 బోర్లు ఇస్తారని చెప్పాడు. మరి 2 బోర్లు ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు గారికి వడ్డాదిలో చూపిస్తున్న ఆదరాభిమానాలకి మరి అందరికి కూడా కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొత్తూరు పంచాయతీ గొల్లపేట గ్రామంలో 45 కుటుంబాలు 120 జనాభా నివసిస్తున్నారు. ఇక మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ నరసీపట్నం ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు 4 రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామన్నారు. ఇక మంచినీటి సమస్య పరిష్కరించే వరకు ప్రత్యేక వాటర్ ట్యాంక్ ద్వారా మంచినీటిని ఇవ్వాలని తెలియజేశారు. వచ్చి చూసుకోవడం కాదు, ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేయాలి. గారు చూడటం కాదు, ట్యాంకుల ద్వారా నీరు ఇవ్వాలి. నల్లపేట గ్రామానికి మంచినీరు ఇవ్వాలి. నల్లపేట గ్రామానికి మంచినీరు ఇవ్వాలి. గొల్లపేట గ్రామం అనేది రోలుగుంట మండలానికి సంబంధించి సమీపంలో ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా 22 లక్షల రూపాయలు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశారు. 2023-24 ట్యాంక్ కట్టారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కలుషిత నీరు తాగడం వల్ల తరచూ జ్వరాలు వస్తున్నాయి. నిన్న ఆర్డీఓ నర్సీపట్నంకి సోమవారం నాడు ఫిర్యాదు చేశాం. రోల్గొండ జేఈ గారు వచ్చి కంప్లైంట్ చేసింది నీరు సరఫరా చేయాలని మేము జేఈ గారికి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఇటువంటి ఈ కావిడులు పట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. సారా తాగడానికి ఊరు నీళ్ళు బోల్డ్ ఉంటాయి, కానీ తాగడానికి నీళ్ళు మాత్రం ఇవ్వబడిన పరిస్థితిలో ఇప్పుడు అధికార యంత్రాంగం ఉండడం చాలా అన్యాయం. తక్షణమే నీళ్ళు ట్యాంకు జలజీవన్ మిషన్ ద్వారా చేశారు కాబట్టి వెంటనే నీరు సరఫరా చేయాలా. కరెంటు అనేది లేదండి, మేము ఏం చేస్తామని చెప్తున్నారు. కరెంటు మోటార్ కూడా అక్కడే ఉంది, విద్యుత్ లైన్ ఇచ్చారు కాబట్టి కనెక్షన్ ఇచ్చి దీనికి నీరు సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అందుకని ఈ కావుల ద్వారా ఈ ప్రభుత్వానికి వినూత్నంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అల్లైంది ఒకసారి. బాపట్ల జిల్లాలో వికసిత్ భారత్ ను తయారు చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని బాపట్ల శాసనసభ్యులు వెగసిన నరేంద్ర వర్మ అన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ కార్యాలయం వద్ద నిర్వహించారు. భారతదేశంలోని కుటుంబాలని పర్యావరణంగా కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అన్ని శాఖల సిబ్బంది, పార్టీల నాయకులు కలిసి ప్రతి 3వ శనివారం మన చుట్టూ ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట నారాయణ, ఆర్డీఓ గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథారెడ్డి, తహసీల్దార్ సలీమా పాల్గొన్నారు. ఉన్నతంగా గవర్నమెంట్ వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే పవర్ తయారు చేసుకుంటే మనకు విలువ తగ్గిపోతుందని అనుకుంటున్నారండి అని ప్రజలు వచ్చి చెబుతూ ఉంటారు నాకు. కానీ ఒకటి విషయం తెలియజేస్తున్నా, పవర్ మనం తయారు చేసిన సూర్య గారి పథకం ద్వారా అది కొనేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే. దాని ప్రసారం అయ్యే ప్రతి వైరు ఆ ట్రాన్స్పోర్ట్ మనం ఎలా రోడ్డు మీద వెళ్తామో పవర్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ట్రాన్స్మిషన్ కానీ లైన్లు కానీ
రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్పీ డీసీఎల్తో పాటు సెంట్రల్ పవర్ కానించి వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. వాళ్ళు ఇంకా మరింత ఉన్నతంగా వాళ్ళ గౌరవం పెరుగుతున్నది ఈరోజు. వాళ్ళకి ఎక్కడా విలువ తగ్గట్లా. ఆ విషయం ప్రజలకు అర్థమవుతుంది. మనం తయారు చేస్తే వాళ్ళకి విలువ ఉండదని, వాళ్ళని మనం పట్టించుకోవట్లేదని చెబుతూ ఉంటారు. చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారికి, అట్లాగే ఎస్సీ ట్రాన్స్కో గారికి, కమిషనర్ గారికి, తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, జనసేన నాయకులు శివనాగేశ్వరరావు గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలు, అధికారులు అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రోగ్రాంలో 2 పెట్టుకోవడం జరిగింది. అదే సాసా ప్రతి నెల మనం 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద సాసా అనే ప్రోగ్రాం కండక్ట్ చేసుకుంటున్నాము. గత జనవరి నుంచి కూడా మనం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క థీమ్ తీసుకుని దాని మీద ప్రజలకు అవేర్నెస్ కలిగించుతూ ఉన్నాము. అదేవిధంగా జిఎస్టీ అనేది మనం గత 4 వారాలుగా కూడా చెప్పుకుంటున్నాము. జిఎస్టీ తగ్గించారు, దానివల్ల లాభాలు ఏంటి అనేది ప్రజలకు అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నాము. ముందుగా సాసా గురించి చెప్పాలంటే ఈ నెలలో ఏం థీమ్ చెప్పారంటే క్లీన్ ఎయిర్, అంటే స్వచ్ఛమైన గాలి. స్వచ్ఛమైన గాలి వలన మనకి ఏమేంటి ఉపయోగాలు అనేది ప్రజలకు అవగాహన కల్పించమన్నారు. అయితే ప్రజలందరికీ తెలుసు స్వచ్ఛమైన గాలి వలన మనకి ఎలా ఉంటుంది అనేది. బాపట్ల జిల్లాలో దీపావళి పండుగను పెద్దవారి సమక్షంలో జరుపుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ క్రాకర్స్ కాల్చాలని బాపట్ల అగ్నిమాపక శాఖ అధికారి రామసిద్ధార్థ ప్రజలకు సూచించారు. బాపట్ల అగ్నిమాపక కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇంటి లోపల ఎవరూ కూడా క్రాకర్స్ కాల్చవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు. బయట కాల్చేటప్పుడు ఇసుక బకెట్లో ఉంచుకోవాలన్నారు. గడ్డివాముల దగ్గర కాల్చవద్దని సూచించారు. నమస్కారం అండి, నా పేరు రామసిద్ధార్థ. నేను బాపట్ల అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక అధికారిగా పనిచేస్తున్నాను. ముందుగా బాపట్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ అగ్నిమాపక శాఖ తరఫున ముందస్తు దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం దీపావళి మీరందరూ చాలా జాగ్రత్తగా, సుఖంగా, సంతోషంగా జరుపుకోవాలని అగ్నిమాపక శాఖ ద్వారా కోరుకుంటూ కొన్ని సూచనలు అందరికీ ఇస్తే ప్రమాదాలను ఏవి నివారించవచ్చనే ఉద్దేశంతో మీడియా ద్వారా మీకు కొన్ని సూచనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో పెద్దవాళ్ళ సమక్షంలోనే ఈ క్రాకర్స్ కాల్చడం అనేది జరపాలి. ఇంటి లోపల, సెల్లార్ల లోపల క్రాకర్స్ కాల్చడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఇంటి లోపల క్లోజ్డ్ స్పేసెస్లో ఈ క్రాకర్స్ కాల్చడం అనేది పూర్తిగా నిషేధం. చేతిలో పట్టుకొని కాల్చడాలు, కాలుతో విన్యాసాలుగా కాల్చడాలు అలా చేసినట్లయితే ప్రమాదాలు జరిగే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి పెద్దవాళ్ళు కొంచెం సంయమనంతో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా గడ్డివాములు, పెట్రోల్ బంకులు మరియు ఇతర ఫైర్ తొందరగా అయ్యే ప్రదేశాల్లో బాంబులు, బాణాసంచా కాల్చకుండా కొంచెం దూరంగా ఓపెన్ ప్లేసెస్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ దీపావళి జరుపుకుంటే ఎటువంటి ప్రమాదాలకి ఆస్కారం మనం ఇవ్వలేం. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా కానీ వెంటనే ఆర్పేసేయడానికి నీళ్లు మరియు తగిన ఇసుక అవైలబుల్గా ఉంటే ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే మనం నివారించవచ్చు. బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి బీసీ సంఘాల నాయకులు చేపట్టిన బీసీ బంద్ ప్రశాంతంగా శనివారం కొనసాగుతుంది. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే నూతన బస్టాండ్ ప్రయాణికుల లేక వెలవెలబోతుంది. బీసీ బంద్ కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ పార్టీల నాయకులు మద్దతు ఇవ్వడంతో సజావుగా కొనసాగింది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కల్పించకపోవడం హేయమనే చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ మండలి అధ్యక్షులు మౌరం రామచంద్రం, వివిధ పార్టీల నాయకులు రంజిత్ గౌడ్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ అడ్డుతగుతుందని చెప్పి దానికి వ్యతిరేకంగా బంద్ పాటించడం జరుగుతుంది. ఈ యొక్క బంద్కు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో కూడా సంఘీభావం తెలపడం జరుగుతుంది. దానిలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో షాపులన్నింటినీ తిరిగి స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. ఈ యొక్క బంద్కి ఎవరైతే
ఈ యొక్క రిజర్వేషన్కి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో పోరాడి తీరుతాము. ఈ యొక్క స్టాండ్కి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది. దానిలో భాగంగా అఖిలపక్ష నాయకులతో భారతీయ జనతా పార్టీ తరఫున నిజాంపేట పట్టణంలో ఈ యొక్క బంద్కు స్వచ్ఛందంగా సహకరించడం జరిగింది. జేఏసీ పిలుపు మేరకు మేమెంతో మాకంతా అన్న నినాదంతో 58% ఉన్న బీసీలకు 42% రాజకీయాలలో, ఉద్యోగాలలో, విద్యలో అన్నింటిలో కూడా మాకు 42% వాటా కావాలనే ఒక న్యాయమైన డిమాండ్తో మేము ఈరోజు ముందుకోవడం జరుగుతుంది. దీనికి అన్ని పార్టీలు ఈ బీసీ ఏదైతే పోరాటం ఉందో ఈ న్యాయమైన పోరాటానికి ప్రతి ఒక్క కుల సంఘాలతో కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలు సహకరించడం మాకు చాలా సంతోషకరం. దీనికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తూ బీసీ జేఏసీ ఏదైతే కంకణబద్దులై 42% సాధించే వరకు కూడా బీసీ నాయకులం మేము తప్పకుండా ముందుండి పోరాడతామని, సబండ వర్ణాలు కూడా ప్రతి ఒక్క కుల సంఘాలు మాకు ఈ బీసీ పోరాటానికి న్యాయమైన పోరాటానికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు మా అన్నవాళ్ళు ఎస్సీ మన అన్నవాళ్ళు కూడా మాకు అందరూ కూడా జాతీయ రహదారిపై లారీ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీసులు పట్టుకున్నారు. 42 లక్షల విలువైన లారీని స్వాధీనం చేసుకున్నారు. రాజానగరం సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్, నార్త్ జోన్ డీఎస్పీ వైఎస్ శ్రీకాంత్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దివాన్ చెరువు వద్ద లారీ మాయమైన ఘటనపై విచారణ జరిపిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా కొవ్వూరు మండలం దొమ్మేరు సమీపంలో లారీని గుర్తించారు. రాజస్థాన్ కు చెందిన షాకత్ ఖాన్, జమాన్ ఖాన్, సోహిల్, హైదరాబాద్ కు చెందిన ఫసీయుద్దీన్లను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. రాజానగరం మండలం పాలచెర్ల పంచాయతీ ఏరియాలో ఏఎన్ఆర్ వే బ్రిడ్జ్ అని ఉంది. అబ్బిరెడ్డి నాగేశ్వరరావు అనే ఆయన వే బ్రిడ్జ్ నిర్వహిస్తున్నారు. దాని పక్కన గణేశ్వరరావు అనే వ్యక్తి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు. ఆయన గత నెల 24వ తారీఖు ఊరు వదిలి వెళ్ళిపోతూ ఆయనకు సంబంధించిన 4 లారీలను కూడా ఏఎన్ఆర్ వే బ్రిడ్జ్ దగ్గర పార్కింగ్ ప్లేస్లో పెట్టడం జరిగింది. అయితే ఆ 26వ తారీఖు రాజస్థాన్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారో షౌకత్ ఖాన్, జమాల్ ఖాన్, సోహిల్, మహమ్మద్ ఫసీవుద్దీన్, ఇతను హైదరాబాద్, 3 లారీ డ్రైవర్లు కూడా ఆ లారీని దొంగతనం చేయడం జరిగింది. దొంగతనం చేసిన తర్వాత దాన్ని కొవ్వూరు దగ్గర ఉన్నటువంటి దొమ్మేరు ఏరియాలో కొన్ని నిర్మానుష్య ప్రదేశంలో లారీని దాచిపెట్టి మహమ్మద్ ఫసీవుద్దీన్ అనే వ్యక్తికి దాన్ని అమ్మడం జరిగింది. ఈరోజు ఉదయం సుమారు 11:30 గంటల ప్రాంతంలో వీళ్ళు దొంగతనం చేసిన లారీని మహమ్మద్ ఫసీవుద్దీన్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్న క్రమంలో రాజానగరం సిఐ గారు వాళ్ళ సిబ్బంది పట్టుకోవడం జరిగింది. ఈ ముద్దాయిల మీద రాజస్థాన్లో ఒక 5 కేసులు ఉన్నాయి. షౌకత్ అలియాస్ షౌకత్ ఖాన్, 38 ఇయర్స్, భరత్పూర్ జిల్లా, రాజస్థాన్లో ఇతని మీద ఒక 5 కేసులు ఉన్నాయి, 30 కేసెస్ ఉన్నాయి. కాకినాడ జిల్లాలో సాధ్యం ఫౌండేషన్ అధ్యక్షురాలు రాణి పద్మజ నాగరాజు నవవధువరులకు వినూత్న రీతిలో ఆతిథ్యమిచ్చారు. హోఫ్ చైన్ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మీ నాగేంద్ర ఇతర ఎన్జిఓ మిత్రులతో కలిసి పసందైన విందు ఏర్పాటు చేశారు. రెయిన్బో చిల్డ్రన్ హోంలో 333 రకాల వంటకాలతో కనీవిని ఎరుగని రీతిలో విందును ఏర్పాటు చేశారు. లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ అందరితో సరదాగా ఉంటూ కుటుంబంలో సొంత మనిషిలా కలిసిపోయే వ్యక్తిత్వంతో పాటుగా సమాజానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టే రాణి పద్మజ వివాహం మంచి గుర్తింపు ఉందన్నారు.
ఆదిలాబాద్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే ఇక్కడ గవర్నర్ సంతకం పెట్టకుండా అక్కడ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శనివారం బీసీజేఏసీ పిలుపునిచ్చిన బంద్కు సంఘీభావంగా ఆదిలాబాద్ పట్టణంలో పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కైలాష్ నగర్ లోని ప్రజా సేవా భవన్ నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల గుండా కొనసాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిమ్మా సంతోష్, అల్లూరి అశోక్ రెడ్డి, కొండ గంగాధర్, గుడిపెల్లి నగేష్, చరణ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ రోజు బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తా ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీల కులగణన చేసి ఎంపరికల్ డేటాతో సహా బీసీలకు రిజర్వేషన్లు 42% కల్పించాలని తీర్మానించి నిండు శాసనసభలో తీర్మానం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గవర్నర్ గారు ఉద్దేశపూర్వకంగా బీజేపీ మోడీ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ గా పనిచేస్తూ ఆ బిల్లుని తొక్కిపెట్టిండ్రు. ఈ రోజు మళ్ళీ రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు పంపినా కూడా రాష్ట్రపతి ఆమోదించలేదు ఇంతవరకు కూడా. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అంగీకరిస్తున్నట్టు బీజేపీ రాష్ట్రంలో నటిస్తోంది. కానీ కేంద్రంలో పార్లమెంట్ లో చట్టం చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీ మీద ఉంది. లేదా గవర్నర్ ని సంతకం చేయమని ఆదేశించవచ్చు, లేదా రాష్ట్రపతి గారినే డైరెక్ట్ గా సంతకం చేయమని ఆదేశించవచ్చు. వీటన్నిటిని తొక్కిపెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ బంద్లో భాగంగా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అడ్డుకుంటుందని వారు ఆరోపించారు. బంద్ సందర్భంగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. బీసీలపై కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, బీసీలపై కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి, బీసీ రిజర్వేషన్ వెంటనే 42 రిజర్వేషన్ వెంటనే
బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపుకు అఖిలపక్షాలు మద్దతు దొరికింది. ఈ సందర్భంగా శనివారం మండల కేంద్రమైన కొల్చారంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు దుకాణ సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ముంచి బీసీ బంద్ను విజయవంతం చేశారు. ఇక అనంతరం సుమారు గంట పాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు గౌరవశంకర్ గుప్తా విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. ఎన్నికల సభలో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి బీసీల ఓట్లు దండుకుని బీసీలకు చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోషరావు, పిఎస్ఎన్ చైర్మన్లు అరగే రమేష్, నాగూరి మనోహర్, చిన్నారం ప్రభాకర్ రావు పాల్గొన్నారు. మరి రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే మేము అడగదలుచుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి మరి బీసీ బిడ్డల ఓట్లు మొత్తం దండుకొని ఇవాళ అధికారంలో ఎక్కి మరి ఇవాళ బీసీ బిడ్డలను మోసం చేసిన అనేది మంచి పద్ధతి కాదు. మరి మీ చేతిలో ఉన్నటువంటి మీరు అమలు చేయాల్సినటువంటి పథకాలు ఎందుకు అమలు పరచలేమని చెప్పి మేము గుల్జారం మండలం తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు బీసీలకు నా 5 సంవత్సరాల పీరియడ్లో 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి నువ్వు ఎలక్షన్లలో చెప్పినావు. మరి నువ్వు గడ్డెనెక్కి 2 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల చొప్పున నువ్వు ఇప్పటికి కూడా బీసీ సంక్షేమానికి 40 కోట్ల రూపాయలు విడుదల చేసేది ఉండే. కానీ నువ్వు శాంక్షన్స్ ఇచ్చింది 12,000 కోట్లే. నువ్వు పైసలు నిధులు ఖర్చు చేసింది 8,000 కోట్ల రూపాయలే. మరి నువ్వు 1,00,000 కోట్లు ఎక్కడా, 8,000 కోట్లు ఎక్కడా? నీకు ఇంకా పరిపాలనకు 3 సంవత్సరాలే ఉంది. మరి 2 సంవత్సరాలలో నువ్వు 40,000 కోట్ల మధ్య నువ్వు 8,000 కోట్లు మాత్రమే నువ్వు ఖర్చు పెట్టావు. అంతేకాదు ఒక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలనే 42% రిజర్వేషన్ ఇస్తామనడం సరికాదు. ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఆర్థిక విషయాలలో కానీ, ఉద్యోగ విషయాలలో కానీ, ఉపాధి విషయంలో కానీ మరి అన్ని విధాలలో అన్ని రంగాల్లో కూడా 42 బీసీల ఐక్యత 42% రిజర్వేషన్ లేంబడే 42% రిజర్వేషన్ లేంబడే. హన్మకొండ జిల్లాలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో హన్మకొండలో భారీ ర్యాలీ జరిగింది. అంబేద్కర్ సెంటర్ నుంచి అమరవీరుల స్తూపం వరకు వేలాది మంది విద్యార్థులు, బీసీ నేతలు రోడ్డెక్కారు. అమరవీరుల స్తూపం వద్ద విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులు నివాళులర్పించారు. మేమెంతో మాకంత వాటా అంటూ నినాదాలతో బీసీ విద్యా సంస్థల విద్యార్థులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. మన కోసం సాధించుకున్నట్టే బీసీ రిజర్వేషన్లు కూడా సాధించుకుందాం. అమరవీరుల స్తూపం ఇవాళ అమరవీరులు ప్రాణాలు అర్పిస్తే కానీ మనకు తెలంగాణ రాలేదు. వచ్చిన తెలంగాణలో సామాజిక న్యాయం జరగలేదు. ఇవాళ ఈ అమరవీరుల సాక్షిగా మనమందరం ప్రమాణం చేద్దాం. ఈ తెలంగాణలో మనమెంతో మన వాటా సాధించే వరకు ఉద్యమానికి ఎవరితో చేసినా వాళ్ళను బంధు పెట్టే వరకు ఈ ఉద్యమం కొనసాగాలి. ఇవాళ అన్ని పార్టీల బీసీకి ఇవాళ బంధుకు మద్దతు పలుకుతున్నాయి. రేపు చూద్దాం వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితో బీసీలకు రిజర్వేషన్కి సహకరించి పార్లమెంట్ లో బిల్లు పెట్టి షెడ్యూల్ 9లో పెట్టి చట్టబద్ధత ఇచ్చి మన పిల్లలకు ఉద్యోగాలలో మీకు ఉద్యోగాలు కావాలంటే రిజర్వేషన్ రావాలి. రిజర్వేషన్ తెచ్చుకుందామా పోరాడి తెచ్చుకుందాం. ఎవరిచ్చే భిక్ష అవసరం లేదు. ఇవాళ
మన కోసం సాధించుకున్నట్టే బీసీ రిజర్వేషన్లు కూడా సాధించుకుందాం. అమరవీరుల సూపర్ ఇవాళ అమరవీరులు ప్రాణాలు అర్పిస్తే కానీ మనకు తెలంగాణ రాలేదు. వచ్చిన తెలంగాణలో సామాజిక న్యాయం జరగలేదు. ఇవాళ ఈ అమరవీరుల సాక్షిగా మనమందరం ప్రమాణం చేద్దాం. ఈ తెలంగాణలో మనమంతా మన వాటా సాధించే వరకు ఉద్యమానికి ఎవరు ద్రోహం చేసినా వాళ్ళను బంధు పెట్టే వరకు ఈ ఉద్యమం కొనసాగాలి. ఇవాళ అన్ని పార్టీల బీసీకి ఇవాళ బంధుకు మద్దతు పలుకుతున్నాయి. రేపు చూద్దాం వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితో బీసీలకు రిజర్వేషన్కి సహకరించి పార్లమెంట్ లో బిల్లు పెట్టి షెడ్యూల్ 9 పెట్టి చట్టబద్ధత ఇచ్చి మన పిల్లలకు ఉద్యోగాలలో మీకు ఉద్యోగాలు కావాలంటే రిజర్వేషన్ రావాలి. రిజర్వేషన్ తెచ్చుకుందామా పోరాడి తెచ్చుకుందాం. ఎవరిచ్చే భిక్ష అవసరం లేదు. ఇవాళ పెద్దదోర్నల్ల పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఆదేశాల వరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోర్నాల మేజర్ పంచాయతీ నుండి స్థానిక నటరాజు కూడలి వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం అధికారులు, కూటమి నాయకులు, విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు. ఏంటిది దీంట్లో పెట్టండి ఫస్ట్. అలాగే ప్రతి చోట్ల మరి జరుగుతున్నటువంటి కాలుష్యాన్ని తగ్గించడానికి ముందుగా ఉండేది ఏంటంటే చెట్లు. ఈ చెట్లని ఉన్న వాటిని నాటడం కంటే ఉన్న వాటిని పెంచకుండా చేయటమే మంచిది. నుంచి నటరాజ్ సెంటర్ వరకు కూడా సైకిల్ ర్యాలీలో భాగంగా అందరం ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ శుద్ధమైన గాలి ప్రతిజ్ఞ ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రతిజ్ఞలో తమ చేతిని ముందుకు చాచి ప్రతిజ్ఞలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ అందరూ నేను పలికిన విధంగా పలికి ప్రతిజ్ఞను చేద్దాం అందరం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛ కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను
నుంచి మేము సహకరిస్తున్నాము. అలాగే ప్రతి చోట్ల మరి జరుగుతున్నటువంటి కాలుష్యాన్ని తగ్గించడానికి ముందుగా ఉండేది ఏంటంటే చెట్లు. ఈ చెట్లని ఉన్న వాటిని నాటడం కంటే ఉన్న వాటిని పెంచకుండా చేయటమే మంచిది. నుంచి నటరాజ్ సెంటర్ వరకు కూడా సైకిల్ ర్యాలీలో భాగంగా అందరం ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ శుద్ధమైన గాలి ప్రతిజ్ఞ ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రతిజ్ఞలో తమ చేతిని ముందుకు చాచి ప్రతిజ్ఞలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ అందరూ నేను పలికిన విధంగా పలికి ప్రతిజ్ఞను చేద్దాం అందరం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛ కార్యక్రమాల కొరకు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు ఆర్థిక విషయాల మీద అవగాహన పెంచుకోవాలని, ఇన్సూరెన్స్, ఇతర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని